నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారో అది తనకు ఒక లడ్డు లాంటి అవకాశం అని, జగన్ ని అరెస్ట్ చేయాల్సి వస్తే అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసేవాడిని అని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే నిన్న జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో అయితే ఆయన చెప్పారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మనం చూసాం గడిచిన 5 ఏళ్ళు రాష్ట్రంలో ఎలా జరిగేదో, ఎంత అరాచకంగా, ఎంత నియంత పాలన కొనసాగిందో మనకు తెలుసు. నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసాం. తనకు కక్ష సాధింపు లక్ష్యం కాదని, తనదంతా కక్ష సాధింపు చర్యలు ఏమి తీసుకోనని చెప్పి చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ సెకీ ఒప్పందం కూడా తను కక్ష తీర్చుకోవాలంటే ఇది ఒక లడ్డు లాంటి అవకాశం అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చంద్రబాబు గారు అలాగా 6 నెలలు పూర్తి అయిపోయి 7వ నెలలోకి కూటమి ప్రభుత్వం ప్రవేశించింది. కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ప్రజలకి. ఈ రోజు కాకపోతే రేపైనా అమరావతి కంప్లీట్ చేస్తారో, పోలవరం పూర్తవుతుంది, పరిశ్రమలు వస్తాయి అనే నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటారంటే ఇన్స్టెంట్ జస్టిస్. గత 5 సంవత్సరాల్లో మేము నరకయాతన అనుభవించాం. మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ రోజుకి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా పబ్లిక్ ఎలా ఉంటుందంటే ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా జరిగిందనుకోండి, ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేసేయాలి, లేకపోతే ఇమీడియట్గా చంపేయాలి అనేటువంటి ఉంటుంది. కానీ సొసైటీలో అలా జరగదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఏమైంది, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ చట్టాలు, ఈ కోర్టులు, న్యాయాలు ఇటువంటి విలువలు లేకుండా చేసుకుంటూ వచ్చి ఎవరైతే వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారో వారి ప్రతిపక్ష పార్టీ వారు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వారందరి మీద ఇమీడియట్గా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఒక నోటీసులు కూడా ఇవ్వకుండా గోడలు దూక్కుంటూ వెళ్ళి అనేక మందిని అరెస్టులు చేయడం మనం చూసాం. దానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితుడే. ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 52 రోజులు పెట్టి ఒక రాక్షసానందం పొందింటే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన వైజాగ్ పర్యటనకు వస్తే హోటల్ నుంచి బయటకు కూడా రాకుండా 2 రోజులు నిర్బంధించడం. చంద్రబాబు గారి సమయంలో ఈయన తెలంగాణ నుంచి ఆంధ్ర వస్తుంటే ఆ బోర్డర్లో ఆపేసి అసలు రాష్ట్రంలోకి రానివ్వకుండా ఇబ్బంది పెట్టడం. అంటే ఒక విధమైనటువంటి ఆటవిక పాలన అప్పుడు చూశాడు. మనకంటే కూడా, నాయకుల కంటే కూడా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, గ్రామాల్లోని చాలా ఇబ్బందులు గురయ్యారు. ఇక నాయకులకైతే ఒక సెక్యూర్డ్ ఏదో ఉంటుంది, కానీ వాళ్ళకి ఒక కసి పెరిగిపోయింది. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని అటువంటి నాయకులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతుంటే ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు? ఉదాహరణ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్నది పేరు నాని ఉదగంట. ఒక పక్క నుంచి పోలీసులు ఏం చెప్తున్నారమ్మా, బృందాలుగా వెళ్ళి ఎదుగుతున్నాం అంటున్నారు. మరి అతను వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక ఆ మధ్యకాలంలోనే అల్లు అర్జున్ ఘటన ఒకటి జరిగింది సంజయ్ థియేటర్లో. బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎలా ప్రెస్ మీట్ పెడతాడో అన్నారు. మరి ఇక్కడ లుకౌట్ నోటీసులో ఉన్న వ్యక్తి వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే పోలీసులకు కనిపించలేదా అని అంటే సామాన్య ప్రజల్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఇవన్నీ. రాంగోపాలవరం అంతే, పోలీసులు దొరకట్లా. అతను వచ్చి మాత్రం ప్రెస్ మీట్ పెడతాడు, స్టూడియోలో కూర్చొని మాట్లాడతాడు. ఎక్కడ ఉంది లోపం? మొన్న కలెక్టర్ మీటింగ్లో కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. రేషన్ రైస్ విషయంలో ఇంత మేము చర్యలు తీసుకుంటే 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా ఇంకా అలా వెళ్తుంది కాకినాడ పోర్టులోకి. అంటే ఎక్కడో వ్యవస్థలో లోపం ఉంది. నేను అంటుంది ఇవన్నీ కూడా నాయకత్వానికి అర్థమైంది. దాంతో చంద్రబాబు గారు ఒక రకమైనటువంటి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎలా చేసిందో అలాగే మనం చేయకూడదు, అటువంటి పాలన చేయొద్దనే మన ప్రజలు తీర్పిచ్చారు. వాళ్ళు చేసినట్టు కక్షధరణ చర్యలతో మనం తీసుకుంటే చర్యలు వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి? వాళ్ళు మాట్లాడిన భాష మేము మాట్లాడితే వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏముంది? అందుకని అటువంటిది లేకుండా నాకు ఒక అవకాశం, యాక్చువల్గా అది సోలార్ పవర్ ఏదైతే ఉందో అదాని గ్రూప్ తోటి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి చేసాడని చెప్పేసి వచ్చినాయి. దాన్ని చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం అవన్నీ చూసుకుంటాయి. దాన్ని నేను అవకాశంగా మలుచుకుంటే, ఒక లడ్డు లాంటి అవకాశం నాకు అవకాశంగా మలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అరెస్ట్ చేసే వరకు బాగానే ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే ఒక రకమైన సింపతి క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? చట్టం పని తన చట్టం చేసుకుంటే వెళ్తుంది, కానీ కాస్త ఆలస్యం అవుద్దేమో తప్ప లక్ష్యం కాదు. చంద్రబాబు గారికి తెలియని రాజకీయం కాదు, ఆయన చూడని సంక్షోభాలు కాదు, చూడని ఇటువంటి రాజకీయాలు ఎంతమంది చూసుంటాడు. ఆయన
అందుకని ఎవరిని ఎప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలన్నది దూకుడుతో కాకుండా ఆలోచనతోటి వెళ్ళాలనే ఉద్దేశంతో నిన్న ఆ చర్చాగోష్ఠిలో ఆయన వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎలా అనుకుంటారంటే మాకు ఇన్స్టెంట్గా ఈరోజు జరిగిపోవాలి, న్యాయం జరిగిపోవాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆ లోపల ఉండాలని. అంటే కొన్ని బాధ కలిగించింది ఆ బోరగడ్డ విషయంలో. కానీ బోరగడ్డ కొంతమంది విషయంలో అరెస్ట్ చేయడం, వాళ్ళని కూర్చోబెట్టి టీలు కాఫీలు ఇచ్చి డ్రింక్లు ఇచ్చి పోలీసులు ఏ విధమైన అంటే సత్కారాలు చేశారు, ఇవన్నీ చూసి ఒక విధమైన బాధ కలుగుద్ది. అంత దుర్మార్గం చేసిన వ్యక్తులకి ఇంత సత్కారాలతో తీసుకెళ్లాలా, అదే మమ్మల్ని ఇళ్లలో ఉన్న వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్లారు అనేటువంటి బాధ ఉంటుంది. ఆ బాధని అర్థం చేసుకున్నారు కాబట్టి నాయకత్వం ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలన్నది ఆయనకి తెలుసు. సరే, ప్రజలంటూ ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంక నేనే 30 సంవత్సరాలు ఉంటానని చెప్పి ఒక అహంభావంతో ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఈ రోజున మనకి నమ్మకంతో వేశారు, జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో ఓటేశారు. మళ్ళీ ఆ ప్రభుత్వం రాకూడదురా బాబు అని ఆ 151లోంచి మధ్యలో 5 ఎత్తిపోయారు, 11 ఉంచారు. అటువంటి పనులు మనం ఎందుకు చేయాలి? అందుకని ప్రజల ఆలోచనలు తగ్గట్టుగా పాలన ఉండదు. ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తుంది. అభిప్రాయాలు వాళ్ళ మనోభావిష్టాలతో ప్రకారం చేస్తే ప్రభుత్వాలకు కొన్ని నియమ నిబంధనలు, కొన్ని రాజ్యాంగ పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆ పద్ధతులను పాలన చేయాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది అదే. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలం, ఎవరైతే దుర్మార్గాలు చేశారో గత 5 సంవత్సరాలు వాళ్ళందరూ ఒక రోజు లేట్ అవ్వచ్చు, కానీ అందరూ కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే. అది ఒక రోజు అటు ఇటు అవుతుంది అంతే. ఇంకా చూసినట్లయితే నాకు వాళ్ళు వీళ్ళు కాదు, ప్రజలే హైకమాండ్ అని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఒకటమ్మ, ఏదో మాట్లాడుకున్నా ఎంత పెద్ద నాయకుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వాళ్ళు ప్రభుత్వం ఏంటి తల్లి, ఒక 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇస్తున్నాం మీకు, మీరు బాగా పనిచేస్తే మీకు అదే కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తాం, మీరు సరిగ్గా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తూ ఉంటారు. ప్రజలు చేసేది అదే. మనకు ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మన పనితీరు నచ్చితే కంటిన్యూ చేస్తారు, ఇంకొకసారి అవకాశం ఇస్తారు. అది అవకాశం మనకి ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి మనమే శాశ్వతం అనుకుని ఎవరన్నా అనుకుంటే అలా భ్రమలో తొలగిపోతాయి. అందుకనే చంద్రబాబు గారు, ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా అణిగి మణిగి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాయి. నేను మీతో ప్రజలతో స్నేహితుడిగా ఉంటాను అనేటువంటి విషయం ఆయన నిన్న పెన్షన్ స్కీమ్ల విషయంలో కూడా మాట్లాడారు కదా. ఆ రోజు కూడా నేను మీతో స్నేహితుడిగా మలుచుకుంటాను, ఏదన్నా ఉన్నా సరి చేసుకుంటాం, అదేవిధంగా కింద నాయకత్వం కూడా సహకరించాలనే మాటలు మాట్లాడారు. అంటే ఏమంటున్నాను తెలియంటే, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 24/7 కష్టపడి పనిచేస్తే సరిపోదు. కింద ఉన్నటువంటి అధికారులు సహకరించాలి, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. కొత్తగా వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి ఆ ఉత్సాహంతో ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు చేసే తప్పులకి పైన హైకమాండ్ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు బాగా చెప్తున్నారు కానీ మీ కొందరు ఎమ్మెల్యే ఇలా చేస్తారని అంటారు. అటువంటి తప్పిదాలు జరగకుండా ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలని 1-2 సార్లు నాయకత్వం చెప్తుంది. అందుకనే అదే మాట కూడా మనం చెప్పారు. ఇప్పుడు ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం మనమే శాశ్వతం అంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, మన సేవకులు, ఏమాత్రం పొరపాటుగా ఉన్నా అవకాశం కోల్పోతాం అనేటువంటి విషయం కూడా చెప్పడంతో పాటు ఆయన మాట అన్నారు ఈ మధ్యకాలంలోనే, నేను సిస్టమ్ను సరి చేసుకుంటూ వెళ్తుంటాను, సరిగ్గా నిర్మించుకున్నట్టు ఆయనకి మళ్ళీ ఇంకొకరికి వస్తారు అవకాశం అని చెప్పి. ఎందుకు అంటున్నారంటే ఇదే భయం. చంద్రబాబు గారు తప్పు చేయకల్లా, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయకల్లా, కింద సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అత్యుత్సాహంతో ఎవరైనా ప్రదర్శించారనుకోండి, దాని ఇంపాక్ట్ మొత్తం సిస్టమే ఉంటుంది, ప్రభుత్వమే ఉంటుంది. మీ నాయకులు ఇటువంటి అవినీతిలో కురిగిపోయారు, మీరేమో నీతులు చెప్తారు అంటారు కదా ప్రజలు. అందుకని అటువంటి పొరపాట్లు జరగకుండా 1-2 సార్లు కింద ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా సరి చేసుకునేటువంటి కార్యక్రమం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో భవిష్యత్తు నిర్మించుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాడిని మొత్తం నాశనం చేశాడు గత ముఖ్యమంత్రి. దాన్ని సరి చేసుకుంటా గాడిలో పెట్టే పనులకి చంద్రబాబు గారు చేసుకుంటున్నారు. నేను ఒకటే మాట చెప్తాను, చాలామంది అడిగారు, మీ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాలి. మొత్తం సర్వనాశనం చేశాడు కదా, ఒక పక్కన డబ్బులు లేవు కదా, మీరు ఎలా చేస్తారు, మీ వల్ల అవుద్దా? అప్పుడు నేను ఒకటి అంటాను, సముద్రం ఎంత పెద్దది అవ్వచ్చు తల్లి, ఈత వచ్చే చేపకి చాలా చిన్నది. చంద్రబాబు గారికి అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఈ సమస్యలు, ఈ విషయాలు ఇవన్నీ కొత్త కాదు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని వచ్చినటువంటి నాయకుడు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని తిరిగి గాడి పెట్టడంలో ఆయనకి పూర్తి ఆలోచన ఉంది, ఏ విధంగా చేయాలనేది. దానికి తగ్గట్టు అగ్నికి వాయువు తోడినట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కూడా ప్రజల కళ్ళల్లో వెలుగు చూడాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎక్కడెక్కడ బలపరుస్తూ ఒక కృష్ణార్జునులో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సహకరించాలి, నాయకులు కూడా సహకరిస్తే, అధికార యంత్రాంగం సహకరిస్తే అద్భుతమైనటువంటి భవిష్యత్తు చూడబోతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, మరి రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలన్నా, అభివృద్ధి చేయాలన్నా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అవుతుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.